Good morning, everyone. మొట్టమొదటిగా మొదటి నుంచి మీ అందరికీ తెలిసినదే విద్య వాటికి గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, మొట్టమొదటిగా విద్య వైద్యం ఈ రెండింటినీ కూడా ఒక ప్రాముఖ్యత అంశాలుగా, విద్యా వైద్యం ఒక ప్రాముఖ్యత అంశాలుగా ముందుకు తీసుకొని వచ్చినది ఎవరన్నా ఉన్నారంటే అది 2004లో వైఎస్ఆర్ గారు మొదట తీసుకొని రావడం జరిగింది. అంతవరకు కూడా కాలేజీలలో చదవాలి అంటే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో కావాలా, ఇంకో కాలేజీలో చదవాలి అంటే అది కేవలం ఒక డబ్బున్న వాళ్ళకు మాత్రమే సొంతమవుతుందన్న తరుణం నుంచి 35,000 రూపాయల మొట్టమొదటిగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చే కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు. అదే సందర్భంలోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఒక పేదవారికి ఏదైనా ఇబ్బంది జరిగితే జోబీలో ₹1 లేకపోయినా కానీ కార్పొరేట్ హాస్పిటల్స్లలో మెరుగైన వైద్యం అందించడానికి అది ఆ పథకం తీసుకొని రావడం జరిగింది. ఆరోగ్యశ్రీ అనే పథకం తీసుకొని రావడం జరిగింది. దాని ద్వారా ఎన్నో లక్షల యొక్క ప్రాణాలు కాపాడడం జరిగింది, ఎన్నో గుండెలు నిలబడడం జరిగింది. ఆ విధంగా మొదలైనటువంటి ఈ కార్యక్రమం తర్వాత ఎవడొచ్చినా, ఏ నాయకుడు వచ్చినా కానీ వాటిని ముందుకు తీసుకొని ప్రయత్నమే చేశారు, నిలపాలనే ఆలోచన చేయలేదు. కానీ దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ పోయిన వాళ్ళు, దాన్ని పెంచిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే, ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక వైఎస్ఆర్ ప్రభుత్వమే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ ఫీజు అది 35,000తో మొదలుపెట్టినది, నీ ఫీజు ఎంతైనా సరే ఉండని అది నేను కడతాను అని చెప్పేసి ఒక నమ్మకాన్ని కలిగించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఆరోగ్యశ్రీ అనే దాంట్లో సుమారు 2,000 పైచిలుకు జబ్బులు కూడా దాంట్లో కలిపి వాళ్ళకు మెరుగైన వైద్యం చేయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఈరోజు 5న మేము చేసే ధర్నాకి దానివల్ల ఆ చదువుకున్న వాళ్ళు, ఫీజు కట్టలేని వాళ్ళ ఇబ్బందులు, వీటన్నిటి గురించి కూడా మీ దృష్టికి తీసుకొని రావాలి. కాబట్టి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు విజన్ 2020 అన్నాడు, ఇప్పుడు విజన్ 2047 అని. సో అప్పటికి ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియదు. కానీ మనము మన ఇన్వెస్ట్మెంట్స్ పెడతా అంటాము, మేము పెట్టుబడి అనుకుంటాం. ఏంటి ఆ పెట్టుబడి అంటే ఏంటి? 2047కు నువ్వు ఉంటావో తెలియదు, నేను ఉంటానో తెలియదు. కానీ మనం పెట్టే పెట్టుబడి ఏంటి అంటే అది పబ్లిక్ జనం యొక్క చదువుల మీద, వాళ్ళకు ఆ ఉన్నతమైన చదువులు కల్పించాలి అనే ఒక ఆలోచనే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్. మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే ఆ పేదవాళ్ళకు మనం చదువు కల్పించడమే అనేది. దీని గురించి చాలా పెద్దగా చెప్పక్కర్లేదు. ఒక పేద మధ్యతరగతి కుటుంబంలో వాళ్ళు సంపాదించిన సంపదలో 60 నుంచి 80% కేవలం విద్యకు, వైద్యంకే ఖర్చు చేయబడతారు. ఒక పేదవాడు తన కష్టం ఇంకోటికి రాకూడదు, ఒక మధ్యతరగతి వాడు నేను పడిన ఇబ్బంది నా కొడుకులు కానీ నా బిడ్డలు కానీ పడకూడదు అంటే, వాళ్ళు మెరుగైన సమాజంలో బాగా తలెత్తుకొని తిరగాలి అంటే దానికి ఒకటి విద్య ఒక్క కారణం.
అది ఎవడింట్లో అయినా కానీ, డబ్బులు ఉన్నోడింట్లో అయినా కానీ, ఇంకోడింట్లో అయినా కానీ ఇప్పుడు లక్షలు పెట్టి ఎందుకు చదివిస్తుంటారు? వేలు పెట్టి ఎందుకు చదివిస్తుంటారు? అంటే తన కష్టం రాకూడదు, పిల్లలు మంచి సామాజికంగా సమాజంలో తలెత్తుకొని ఉండాలి, బాగా ఉండాలి అనే ఉద్దేశంతోనే కదా ఆ విధంగా ఒక ఎక్స్పోజర్ వస్తుందనే కానీ. ఈరోజు కనుక మీరు చూస్తే అటువంటి ఇన్వెస్ట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల చదువుల మీద పెట్టడం జరిగింది. వాటికి చాలా చేయడం జరిగింది. స్కూల్స్ బాగా చేయించడం జరిగింది, కాలేజెస్ బాగా చేయించడం జరిగింది, నాడు నేడు అనే కార్యక్రమం తీసుకొని రావడం జరిగింది, డిఫరెంట్ ఇవి చేసుకుంటూ రావడం జరిగింది. దగ్గర మనం లెక్కల్లో చూస్తే కనుక చంద్రబాబు నాయుడు 2,800 కోట్ల రూపాయలు బకాయిలు పడింది ఈ గవర్నమెంట్ స్టార్ట్ కాకముందు, వైఎస్ఆర్సీపీ స్టార్ట్ కాకముందు అవన్నీ తీర్చడం జరిగింది. దగ్గర పిల్లల హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి 18,000 కోట్ల రూపాయలు ఇంక్లూడింగ్ వసతి దీవెన 20,000 రూపాయలు ఆ హాస్టల్స్లో ఉన్నదానికి ఆ ఫీజుకి సంబంధించి 20,000 రూపాయలు కూడా ఇప్పించే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ విధంగా మెనీ రిఫార్మ్స్. ఇది కేవలం డబ్బులే కదా, వీఆర్ ఇన్వెస్టింగ్. నాకు బాగా గుర్తు, మీరు ఎవడైనా కానీ ఇప్పట్లో ఉన్న పిల్లలు మీరైనా కానీ మన గుండెల మీద చేసుకొని చూడండి. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ అదొక ప్రోత్సాహకంగా మీ ఇంట్లో మీ కుటుంబ పరిస్థితులు, మీరు సాఫ్ట్వేర్ జాబో లేకుంటే ఇంకో ఉద్యోగమో చేస్తున్నప్పుడు ఆ ఫీజులు కట్టించినది ఎవడు? అది రాజశేఖర రెడ్డి గారు కట్టించిన టైంలోనా కాదా? మళ్ళీ మన 5 సంవత్సరాలు ఆ ఫీజులు కట్టిన ఎవరైనా ఉన్నారు అంటే అది రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు మీ ఫీజులు కట్టారా లేదా అనేది మీరు ఆలోచించండి. మీ అకౌంట్ స్టేట్మెంట్లలో చూడండి. అంతకంటే ఎవరు ఒక పేదవాళ్ళు మిగతా రాష్ట్రాల్లో పోయి చూడండి, అక్కడ పడుతున్న ఇబ్బందులు చూడండి. ఒక పేదవాడు చదువుకోవాలంటే తను పడుతున్న కష్టం గురించి చూడండి. ఒక పేద మధ్యతరగతి కుటుంబంలో ఉన్న ఇబ్బందుల గురించి చూడండి. ఈరోజు మీ బదులు ప్రభుత్వం షూటింగ్ తీసుకుని అందరూ ఫ్రీబీస్ అంటారు, ఉచిత పథకాలు అంటారు. చాలా తప్పు. విద్య వైద్యం మీద ఎంత ఖర్చు పెట్టినా కానీ అది ఉచిత పథకాల కిందికి రానే రాదు. అది అప్లిఫ్ట్, సామాజికంగా ఆర్థికంగా వాళ్ళకి అప్లిఫ్ట్ చేయడానికి మెరుగైన సమాజం కోసం చేస్తున్న పెట్టుబడి. అది ఏదో 4 పెద్ద రోడ్లు వేపించి పెద్ద బిల్డింగ్లు కడితే కాదు. అది ఎంతమంది ఆర్థికవేత్తలు ఈరోజు మాట్లాడుతున్నారు టీవీ డిస్కషన్లో, దీనిలో చెప్తే ఎంతమంది ఆర్థికవేత్తలు కానీ సామాజికవేత్తలు కానీ చెప్పమనండి. ఒక పిల్లవాడు స్కూలుకు పోవడానికి ఆ పిల్లవాడికి అమ్మఒడి రూపంలో సాయం చేసినది తప్పు అని ఒక్కరైనా చెప్పమనండి. ఒక మంచి విద్యను అందించే కార్యక్రమంలో ప్రభుత్వం అతని ఫీజులు కడుతున్నది తప్పు అని చెప్పమనండి. చెప్పలేరు. ఇట్స్ ఇన్వెస్ట్మెంట్. భవిష్యత్తు తరాలకి ఇది ఒక పెట్టుబడి. అదే ఇంగ్లీష్ మీడియం చెప్తుంటే దాన్ని తీసేయడం ఏందయ్యా? చాలా మంది మేధావులు మాట్లాడుతున్నారు, మీ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, తెలుగును చంపేస్తున్నామని మాట్లాడుతాం. తెలుగు ఎక్కడ చంపటం లేదు. ఇంగ్లీష్ మాట్లాడడం అదేమి ఒక నాలెడ్జ్ కిందకి చెప్పటం లేదు. కానీ ఈ పోటీ పడుతున్న ప్రపంచంలో మనం ఏ విధంగా ముందుకు పోవాలి అంటే ఒక మాధ్యమం ఉండాలి, అందరూ కూడా అర్థం చేసుకునే మాధ్యమం ఉండాలి. అది ఇంగ్లీష్ మాత్రమే అని చెప్పేసి దానికోసం తీసుకొని వచ్చినాడు. ఒక సిబిఎస్ఈ స్కూల్స్ ఎందుకు తీసుకొని వచ్చినాడు? కార్పొరేట్ కానీ డబ్బులున్నవాడు మాత్రమే చదువుకున్న ఆ సిబిఎస్ఈ కాలేజీలలో, స్కూల్స్లలో, ఐబీ స్కూల్స్లలో ఒక పేదవాడు కూడా చదవాలి అనే ఉద్దేశంతో తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఎక్కడికి పోతున్నాయి అవన్నీ? ఇవి పెద్దగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ కాకపోయి ఉండొచ్చు, ఇదే పెద్ద మసాలా ఉన్న సబ్జెక్ట్ కాదు. కానీ ఇదే భవిష్యత్తు తరాలకు ఇదే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, నా కష్టం రాకూడదని ఆ పిల్లల్ని చదివించే ప్రతిసారి కూడా ఏ ప్రభుత్వం ఏ విధంగా సాయం చేసింది, మన సమాజం ఏ విధంగా తయారైందంటే అది నాతో కావచ్చు, ఎవడైనా కావచ్చు. ఎవరైనా సాయం చేస్తే తొందరగా మర్చిపోతాం, ఎవరైనా చేయకపోతే అది బాగా గుర్తుపెట్టుకుంటాం.
సాయం చేసినోని మరవకూడదు అనే ఇంకిత జ్ఞానం లేకుండా పోయిన సమాజంలో బతుకుతుంది. సాయం చేసినోని మర్చిపోతాను, ఎవడు చేయలేదో నాకు అది చేయలే అని చెప్పేసి వాళ్ళకి జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. అది చాలా దరిద్రమైన. ఎందుకంటే ఇంతకుముందు కూడా చెప్పిన, కార్పొరేట్ కాలేజీలకు కార్పొరేట్ స్కూల్స్కు నేను పూర్తిగా వ్యతిరేకం. ఆ రోజు అని చెప్తున్నాను, ఈ రోజు చెప్తున్నాను. నాకు ఎన్నో సూసైడ్స్, అసలు చదువుకునే వాళ్ళు, ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళు, ఇంకోటి చదువుకునే వాళ్ళు, చదువు రాలేదని, మార్కులు రాలేదని, ఇంకోటని చచ్చిపోయేంత పరిస్థితి ఎందుకు వస్తుంది? ఒక చిన్న బాల్యంలో ఉన్న వాళ్ళకు ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశం ఏ విధంగా కలుగుతుంది? ఫీజులు కట్టలేని స్తోమతతో ఉన్నందుకు కడుతున్నారా, లేకుంటే ఆ చదువుల మీద ఒత్తిడితో కడుతున్నారా? ఆట ఆడాలంటే క్రీడా ప్రాంగణంలో గ్రౌండ్లలో ఆడేదాన్ని మానేసి ఫోన్లలో ఆడుకోవడం సొసైటీలో ఉన్నాం. అదే ఆట అనుకుంటున్నాం. మా వాడు వీడియో గేమ్లు బాగా ఆడతాడంటే అని చెప్పేసి. కాలేజ్ గ్రౌండ్లలో ఏం ఆడతాడో, స్కూల్ గ్రౌండ్లలో ఏం ఆడతాడో కదా. మేము చిన్నప్పుడు ఎప్పుడు చూసినా గ్రౌండ్లలోనే ఉండేవాళ్ళం. ఆడే సోడాలు ఆడే అన్నలే అయిందిలే, అట్లే సోడాలు తాక్కుంటే అట్లే తిరుగుతూ ఉండేవాళ్ళం, అట్లే ఉండేవాళ్ళం. ఎట్లంటే అనంతపురం మన నారాయణ కాలేజీలో చదువుతున్న పిల్లవాడు అయితే కార్తీక్ అనే పిల్లవాడు, ఇంకా కార్తీక్ కాదు చరణ్, వాళ్ళ పెద్ద అబ్బాయి కార్తీక్ చెన్నైలో చదువుతున్నట్టున్నాడు. గోవిందమ్మ వెంకటనారాయణ. కార్తీక్ ఈ చరణ్కి సంబంధించిన ఫీజు ఏదైతే ఉందో 3,80,000లో 1,40,000 మెయింటెనెన్స్ ఛార్జీలు, 35,000 టెనెన్స్ ఛార్జీలు, మెయింటెనెన్స్ ఛార్జీలు, మొత్తం 70 లక్షలకి 80,000 ఇప్పుడు కట్టించినాడు. 35,000 మెయింటెనెన్స్ చెల్లించాడు. ఇంకా కొద్దిగా ఏదో ఉంది. అతను ఉండేది ఏ విధంగా బతుకుతున్నాడు? నేను ఎందుకు ఆ విద్య గురించి అంతగా చెప్తున్నాను? అతనికి 8 ఆవులు పెట్టుకొని బతుకుతున్నాడు. 2 ఎకరాలు పొలం ఉంది. దగ్గర 28 లక్షల నుంచి 30 లక్షల అప్పు ఉంది. కానీ ఆ తల్లిదండ్రులకు పడే బాధ ఏంది? నా కష్టం ఆ పిల్లవానికి రాకూడదనే కదా. ఆ విధంగా రాకూడదు, అది మంచిది బాగా ఉండాలనే కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కూళ్ళన్నింటినీ అభివృద్ధి చేసి కార్పొరేట్కు ధీటుగా తీసుకొని వస్తున్నది. ఎందుకు కార్పొరేట్కి ధీటుగా తీసుకొని వస్తున్నాడంటే అదే కారణం.